Mayhair Baba's garden grows so green. This is our first filter. Where is the filter? Huh? This is the filter. These stones will hold the dirt and everything. This is the first filter. Here there is a hole. There is a pipeline. Again getting to this place. The entire water is diverted here. Right? చూడండి నీళ్ళు ఇక్కడ వచ్చింది ఈ కింద నుంచి ఫిల్టర్ అయ్యింది చెత్త అంతా ఆగిపోతుంది ఇక్కడ మట్టి అండ్ నేను ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తుంది ఈ పైనుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది చూడు ఇక్కడ ఈ పైనుంచి అంతా వాటర్ ఇక్కడ నుంచి వాటర్ కూడా ఇప్పుడు రైట్ ఓ అందరికి వినిపించిందా సో దా నువ్వు నా దగ్గర అబ్బాయి దా సో ఈ వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అగైన్ దిస్ ఇస్ దేర్ ఇస్ అనదర్ ఫిల్టర్ హియర్ ఫిల్టర్స్ ఆర్ ఓన్లీ స్టోన్స్ ఏమంటున్నామంటే స్టోన్స్ ని ఫిల్టర్స్ మనకి పెద్ద ఫిల్టర్ ఏం లేవు అంతే అయ్యో సో ఇక్కడ స్టార్ట్ చేయాలి ఇక్కడ అండ్ వాటర్ గోస్ టు దిస్ లెవెల్ ఇక్కడ పైకి ఎందుకంటే డస్ట్ హోల్డ్ చేయడం నుంచి పెట్టాము నీళ్లు వచ్చినప్పుడు దే విల్ కమ్ టు దిస్ లెవెల్ పైకి వచ్చేది ఇటు నుంచి వచ్చి కమ్ సి అక్కడ ఏదో ఉందంటే కుదరదు ఇక్కడ ఉందా ఈ నీళ్ళన్నీ వచ్చాయి కదా ఇక్కడ నుంచి ఇటు నుంచి వచ్చే నీళ్లు ఇక్కడ నుంచి దీంట్లో మళ్ళీ అక్కడికి ఈ అండర్ గ్రౌండ్ అందుగురించి హైట్ ఉంది మరి ఈ పైప్ లైన్ గురించి హైట్ చేసాం రైట్ ఇక్కడ స్టోన్ కదా యూ క్యాన్ బ్రేక్ అందుగురించి హైట్ అయింది ఇక్కడ రోడ్ బ్రేకర్ లాగా ఉంది So now this is how water can be again. So entire water from all the directions are captured. Now the question is, please, hello. Now the question is, the lowest point of the center. This water should go there. Without motor. Without motor, it is going out. That is surprise. Ela ante that's what. Narendra uncle cheppanu kada. He has come from Godavari దగ్గర నుంచి వచ్చారు కదా he has given idea come here no pumping see now the surprise is see understand this is ఇంతవరకు మనం కట్టిన తర్వాత water was overflowing but what he has given is he asked us to construct this feet extra this feet is higher than 3 inches higher than that water tank. So water comes to this level and it moves. అంతవరకు వీళ్ళు అలాగే అక్కడే ఉంటాయి ఓన్లీ వెన్ ఫ్లో కమ్స్ టు దిస్ లెవెల్ వాటర్ మూవ్స్ అప్పుడు 3 inches హైట్ ఉంది కదా దట్ గోస్ దేర్ సో ఆ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్కి ఏం చేస్తారంటే జస్ట్ 3 inches హయ్యర్ దాన్ దట్ ప్లేస్ వాటర్ ట్యాంక్ ఈ ఒక్క చిన్న పని చేయడం నుంచి వితౌట్ మోటార్ వీ హ్యావ్ అచీవ్డ్ ఆల్సో ఎవరైనా సజెస్టెడ్ ఇక్కడ పంప్ చేయాలి వాన వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు కూర్చుంటాడు వాచ్మెన్ నేను కూర్చుంటాను నువ్వు కూర్చుంటావు ఎవరు కూర్చారు సో అందుగురించి ఇంటెలిజెంట్ ఫెలో ఏంటంటే ఇంటెలిజెంట్ అంకుల్ ఏం చేశారంటే ఇక్కడ ముందు ఇక్కడ కట్టాము అన్ని నీళ్ళు వెళ్ళిపోయి నెడ్స్తో కూర్చుంటే ఇయర్స్ కమ్ ఆల్సోస్ టు కన్స్ట్రక్ట్ దిస్ ఇట్ జస్ట్ 3 inches ఇన్స్ట్రుమెంట్ చేస్తే ఇంతవరకు కదలు వాటర్ అట్లా వచ్చి ఉంటుంది చూడు देखो पानी इधर तक आता आने के बाद गिर जाता था इसलिए क्या है ये हाइट है ये लोएस्ट प्लेस है ना इधर हाइट ये पानी इधर तक आने के बाद मूव करता so then this is higher place this is lower place by 3 inches that's it water is flowing without the requirement come I will show you the extra water even meelipothu kada we are opening it this is venting out mechanism extra water meelipothe ganaka vaanakalam ayipina tarvata doomalu raakunda this is come అర్థమైందమ్మా వాటర్ అక్కడ అది జస్ట్ higher by 3 inches we made higher by 3 inches అందుగురించి చిన్న వాన వస్తే నీళ్ళు పోవు ఎక్కువ వాన వచ్చినప్పుడు ప్రెషర్ వచ్చినప్పుడు నీళ్ళు పోతాయి కమ్ ఎంటైర్ వాటర్ కమ్స్ హియర్ ఆ వాటర్ అక్కడ ఫ్లో అయింది కదా దట్ వాటర్ కమ్స్ అక్కడ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ డంప్ అవుతుంది డంప్ అయిన తర్వాత 3-4 లైన్స్ అక్కడ ఏం చేసామంటే మట్టి రాకుండా we have, if you can see that pipelines are not to the ground level, they are little elevated.
3-4 inches లేకపోతే స్లడ్జ్ వచ్చేస్తుంది కదా से पानी पूरा भरने के बाद फ्लो होता है क्यों बोलते दिस टैंक इज 3 inches लोअर देन दैट फ्लो जब तक पानी पूरा नहीं आता तो नहीं आता फ्लो नहीं होता जब एक बार प्रेशर आने के बाद पानी आता देन इट स्टार्ट्स फ्लोइंग सब पानी इधर गिरेगा इधर गिरने के बाद क्या है देयर आर पाइपलाइंस सी दे आर नॉट टू द ग्राउंड लेवल पे नहीं है देखो इसलिए नहीं है कि कचरा है तो मट्टी है तो इट शुड नॉट गो हियर let this let the what you call silt and everything stay there let it get water comes here and what is happening is underground there is a pipeline पानी इधर से जो भी आता ना पानी जो भी आता इधर से whatever you come again it gets trapped here it gets trapped in the pipeline and bloom the flower and entire water from entire property comes and stays here it gets dumped from here everywhere it is coming I don't know filtering is coming here that water tank is full we are guiding water to this level this is 50,000 capacity 50,000 capacity that is 5 lakh liters capacity now let us go there and see about adu open cheyama so this water ka test chepiste this water is palatable that means water is totally clean by the time it is clean ha chalo see our water and వచ్చింది కదా there are 3 pipelines walls are there are you see water అక్కడికి క్యాప్చర్ అవుతుంది are you seeing that అంటే మనం వచ్చిన వాటర్ లెవెల్ అక్కడికి వచ్చింది అక్కడి నుంచి పైకి అంత ఖాళీ ఉంది కదా మరి వాటర్ ట్యాంక్ అన్ని ఎక్కడ పోతున్నాయి అంత ఫిల్ కాదు కదా అక్కడ వరకు ఫిల్ అవుతుంది అది ఫిల్ అయిన తర్వాత వేరే క్లోజింగ్ ఇట్ అవుట్ మరి ఈ గ్యాప్ నెల ఫిల్ చేస్తాము ఆ పైన సూప్ వచ్చింది పైన వచ్చింది కదా ఆ డైరెక్ట్ పై తీసుకొచ్చి పైన పెట్టేసాం అది బిల్డింగ్ మీద సెంటర్ పైన నుంచి వచ్చే పైప్ లైన్ ఉంది కదా అది తీసుకొని పైన పెట్టాం సో అందుగురించి అక్కడి నుంచి అక్కడ వాటర్ కూడా నిండిపోతుంది ఇది నిండిపోయిన తర్వాత వీఆర్ క్లోజ్ చేసాం క్లోజ్ కనిపిస్తుంది కదా కనిపించిందా అందరు ట్యాంక్ ఖాళీ అయిన వరకు ఓపెన్ చేసి ఇస్తాం బంద్ చేస్తాం ట్యాంక్ బంద్ అయిపోయిన తర్వాత నిండిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాం ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఇక్కడ క్లోజ్ చేసాము ఆ పై నుంచి నీళ్ళు నిండుతున్నాయి ఇంకా నీళ్ళు వస్తున్నాయి వాన అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేసామంటే డైవర్ట్ చేసామంటే 50,000 లీటర్స్ ఉంది అది నిండిపోయింది అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలంటే కనుక అక్కడ ఒక డ్రై బోర్వెల్ ఉంది మనకి ఇంతకుముందు బోర్వెల్ ఉండేది ఈ వాటర్ గైడ్ చేసి బోర్వెల్ వేసేసాం వస్తున్నాయి కదా మనంతా సో ఒక ఎకరానికి 18 లక్షల లీటర్లు వస్తాయి 18 లక్షల లీటర్లు అంటే ఏంటి అసలు సో కదా సో అప్పుడు ఏం చేస్తామంటే హలో అక్కడ మనకు ఒక బోర్వెల్ అక్కడ ఉంది అక్కడ బోర్వెల్ అది 800 feet borewell so after filling up what we are doing is we are taking the water to the dry borewell there is a 300 feet dry borewell is there and then what we are doing is after leaving it or sending the water for some time what we do is we close it there is a dry borewell of 800 feet and we stop the water from coming here mechanically and divert there 800 feet tak pani jata and this water is increasing ground level of these people the entire colony is getting benefit out of that though they are not acknowledging we are doing that now the point comes like we are capturing the water from the hostel and that is going to the new thing and here still there is water where is the water it's coming from that hill right you can capture any amount infinite so in India what we have not learned is we have not learned to manage the abundance you have learned to manage the oka chakadu unduko chelaiki okoni tineyadam మనం నేర్చుకున్నాం you have learned that we have learned to what sagam istam poni mari prema kalpothe but otherwise we have not learned to manage the abundance so then we started capturing the water from there diverting it to the dry bore wells but we have to stop it because the people constructed labor are using that as a toilet so the water is contaminated E. coli is coming into the system then we have to close otherwise so much of water is there which can feed like give me Hyderabad for 3 years I will see no one is starving for water as simple as that because 1 acre we are capturing so much of water understand and now what we do is each team go there Venkat would stand there show the water but each team 5 people only should go there
Otherwise, there is no only one-way traffic. No one will come back. See? So we have released this at this place. So there is a gap. That gap is also full. Water tank on the rooftop. Rooftop. Come. Rooftop water. Water tank. This is a 16 feet depth. Entire thing is water tank. You are standing on the water tank, and you are going to see that. But Venkat, help good boys. Generally, what happens? Biology, Babu, geology, algae, botany is algae. Why there is no algae in this water tank? You should shoot. You are not shooting. Babu, why there is no algae in the water tank? We have 5 lakh liters of water is there. Why? Free flow. What does algae need? Algae needs, like any other living organism, sun rays. If you are stopping the sun rays going into that, we have closed it immediately. Even you give for 2 minutes, it will start. Life starts coming. So we ensure that we don't open it beyond 2 minutes or 3 minutes maximum. Only for operation cleaning purpose or that. That too we are not cleaning even. Water is very good. You can drink that water. We have got it tested. So our payment so algae in manage cheyadam is the toughest thing, like grass laga. So this is any questions about this? Water harvesting. So we are the richest people, abundance. So much of water is there, but whole problem is we need 10,000 liters of water every day. This is 7.5 lakh liters. So now how do we manage this? We are buying some water. But this year what we have done is we are reducing that requirement to 5,000 liters. How? We have added the carbon to the entire soil. Like we have added rice soil. So we have added carbon. Carbon means? How does it reduce? Reduces carbon, holds water. Moisture retain chestuntundi. So now we are hoping that alternate day we will give the water. Okay. So 10,000 liters is required, but alternate day we will give. So then Monthly duration will increase. 5,000 per day. Yeah. So that's how we have done that. Entire property is done that way. Now the important thing is very specific to our property is we have seen the soil. So there is no soil. Everything is stone. In the summer, if that there will be no plant when you come in the summer. If there is sun, too much of sun, our stones gets heated up. Manrad Manipati Kalpatindi. So then water, it is taking more water. It is giving the heat to the soil, plants. Sun is not only from there, from here also we have sun. That's the reason we are needing more water. So then what we have done is we have what we call, if you can see, I will show you one plant, one tree is there now, right now. There is a rubber plant is there. You can see that rubber plant. Yeah, there is a rubber plant inside. There is a pipeline. Are you seeing that? Come. There is a small pipeline, vertically placed. Vertically placed pipeline is there. That one. Right? So what we are doing is we are putting directly water into that, so that the soil underneath is cool. Akkada undi kada? Ray. White color. So this is how soil में चिकाक बढ़कर दिन नीचे मन राइस वस्तुंది, दिन नीचे बर्गर्स वस्तुंది, दिन नीचे पिज़्ज़ा वस्तुंది. So ఇది లైఫ్ లో ఉండాలంటే ఏం చేయాలంటే కనుక we have to give carbon. Carbon comes from అడవులు ఎలా వస్తుంది? యాకులతో పడి వస్తుంది. అందుకని ఏం చేసామంటే యాకులన్నీ కూడా కలెక్ట్ చేసి మన ఎక్స్ట్రా ఆకులన్నింటినీ కూడా కలెక్ట్ చేసి అక్కడ ఒక ఇది ఉంది మన దగ్గర, కాంపోస్ట్ పిట్ ఉంది ఒకటి, సిమెంట్ వేసాము, దాంట్లో స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, యాకులన్నింటికి తీసుకెళ్ళి కాంపోస్ట్ తయారు చేస్తాం. దట్ ఇస్ అవర్ లాస్ట్ లెగ్. అక్కడికి వెళ్ళిపోతే వీఆర్ డన్ ఫర్ ది డే. వీ కెన్ గో ఫర్ మిర్చి బజ్జీస్. See, now there are different పిచ్చి వేషాలు ఉన్నాయి. మొక్కలకి ఏం కావాలి డిఫరెంట్. గులాబీ మొక్కలకి ఏంటంటే దే ఆర్ లైక్ చిల్డ్రన్. They can't take more food, but they're hungry.
సో ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ టు గివ్ దమ్ లిటిల్ క్వాంటిటీస్. ఎక్కువ వాటర్ ఇస్తే చచ్చిపోతున్నారు, కొంచెం ఇవ్వాలి. ఆ కొంచెం ఇవ్వడానికి కావాల్సినటువంటి డిఫరెంట్ దీనికి ఆ మొక్కలు ఇవన్నీ వేస్తున్నాం. బట్ అల్టిమేట్లీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ రైస్ పౌడర్ వేసాం కదా ఇవాళ మనం. రైస్ పౌడర్ ఎందుకు వేసాము? మొక్కలకి వేస్తున్నాం. ఇంతవరకు ఇండియా మొత్తంలో చేస్తున్నాం ఏంటంటే మొక్కలకి ఫుడ్ వేస్తున్నాము. దట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. వీ హ్యావ్ టు గివ్ ఫుడ్ టు ది సాయిల్. సాయిల్లో ఏముంది? బండరాయి కాదు, పురుగులు ఉన్నాయి. దర్ ఇస్ లైఫ్ అండర్నీత్. ఆనపాలు మనకు తెలుసు అందరికీ. ఆనపాలలాగే మైక్రోబ్స్ చిన్న ఉంటాయి. దే హ్యావ్ దర్ కాలనీస్. ఫంగై ఈజ్ ది ఫస్ట్ క్రీచర్ ఆన్ ఎర్త్ ప్లానెట్. ఫంగై ఎవరికైనా చాలా పిల్లలు కాబట్టి చూడండి, నెట్ఫ్లిక్స్ ఉంటే అందరికీ ఉంది నాకు తెలుసు. ఏం చేస్తారంటే ఫెంటాస్టిక్ ఫంగై అని చెప్పి దట్ ఇస్ ఎ మూవీ. ఫెంటాస్టిక్ ఫంగై, దట్ ఇస్ ఎ డాక్యుమెంటరీ అండ్ everyone should see that. It is telling us like it is establishing lines to ఎక్కడికో. ఇక్కడ ఫుడ్ లేదనుకో, ఇట్ విల్ బ్రింగ్ ఫ్రమ్ దేర్. ఈ ఫుడ్ అకౌంట్ ఇక్కడ తీసుకెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ ఎంటైర్ ఎర్త్ ఈస్ కనెక్టెడ్. సో అందు గురించి అది ఒకసారి చాలా చూడండి, సరదాగా ఉంటుంది. ఇట్స్ లైక్ డిఫరెంట్ వెరీ కలర్ఫుల్ తీసాడు, బాగా తీసాడు. అది చూసేసిన తర్వాత దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అవన్నీ మనం బ్రేక్ అయిపోయింది కాబట్టి రావడం నుంచి మనం ఏం చేస్తామంటే మనమే తయారు చేసుకున్నాం కాంపోస్ట్ని. ఎలా తయారు చేసుకున్నాం అక్కడ చూద్దాం. అక్కడ ఏం చేసాం, అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ చెప్పేస్తే అక్కడికి వెళ్ళి చూసేదాం. ఏం చేసాము, ఒక లేయర్ మట్టేసాము, కేక్ తయారు చేసాము, ఒక లేయర్ బొగ్గేసాము, ఆ తర్వాత ఒక లేయర్ మళ్ళీ మట్టేసాము, మళ్ళీ ఆకులు వేసాము, మళ్ళీ మట్టేసాము, మళ్ళీ ప్యాడ్ వేసాము, మళ్ళీ మట్టేసాము. అంటే లేయర్స్ కేక్స్ ఏమో డిఫరెంట్. తర్వాత ఏమో ఆయిల్ కేక్స్ ఉంటాయి, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ వస్తుంది కదా, ఆయిల్ కేక్స్ కూడా తీసుకొచ్చాము. అంటే అడవిలో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ వీఆర్ గివింగ్ దెమ్ అండ్ కేక్ తయారు చేసాము. ఇవి డైజెస్ట్ కావు, కాంపోస్ట్ అవ్వడానికి ఇట్ టేక్స్ 1 year 2 years. ఆకులు ఇలా డైరెక్ట్గా ఏం కాదు, అలాగే ఉంటాయి ఏడాది దాకా. కానీ కాంపోస్ట్ కింద మారాలి, వాటికి పనికి రావాలి అంటే కనుక ఎట్లా చేయాలి అంటే కనుక దాని గురించి ల్యాబ్ తెలుసు మీకు, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అందరూ చదివేసుకున్నాం కదా మనం. ఇది మనకి వామిటింగ్స్ మోషన్స్ అయినప్పుడు ఆ టాబ్లెట్ ఇస్తారు స్పొర్లాక్ అని, అదే ల్యాబ్. ఆ ల్యాబ్ని మనం ఇక్కడ తయారు చేసుకుంటాం. తయారు చేసి ప్రతి లేయర్ మీద ల్యాబ్ పోసేస్తున్నాం. Each 5 ml of lab contains 1 crore of bacteria. So that will start go on and eating. ఇప్పుడు మీరు చేశారు కదా, ఇది జస్ట్ ఒక 2 months కూడా కాలేదు కాంపోస్ట్ మీరు తయారు చేసి. ఆకులు ఎక్కడ కనిపించలేదు కదా మీకు. ఈటెన్ ఇస్ రెడీ ఫుడ్ బిర్యానీ దానికి డైరెక్ట్గా. సో ఈ ల్యాబ్ ఎలా తయారు చేస్తారని ఒకసారి తెలిసేసుకుంటే కానీ ఇంట్లో మీరు చేసేసుకోవచ్చు. ఇంట్లో చేసిన సరదా వస్తుంది. ఇప్పుడు బియ్యపిండి వేసేసుకొని తెలిసిపోయింది మనకి, ఆకులు వేసేసుకుంటాం, బియ్యపిండి వేసేసి మొక్కలు బతికిపోయి. ఈ ల్యాబ్ కూడా తయారు ఇది మా కాంపోస్ట్ తయారు చేసుకుంటాము. అంటే ఈ కేక్స్ తయారు చేసుకుని దిస్ ఈజ్ పాసిబుల్, కింద కూడా చేసుకోవచ్చు, మట్టి తీసుకొచ్చుకుని. కానీ ఆ ల్యాబ్ ఎలా తయారు చేస్తారు ఇంట్లో, అది కొంటే కనుక 1800 రూపాయలు అమ్మేస్తుంది సుధారెడ్డి. అంటే ఇవి తయారు చేసే మేడమ్స్ ఉన్నారు, వాళ్ళు మామూలుగా వేసేయారు డబ్బులు. సో అది ఇంట్లో మనం చేసుకుంటే ఎట్లంటే ఎలా చేసుకోవచ్చు అంటే కనుక బియ్యపు కడుగు ఉంటుంది, 1 లీటర్ బియ్యపు కడుగు అంటే రైస్ ఫస్ట్ వాష్ చేసినట్టు వాటర్ క్యాప్చర్ 1 లీటర్ క్యాల్కులేషన్ చెప్తున్నా, 1 lakh 1 లీటర్, లీవ్ ఇట్ ఫర్ 5 days. దాని మీద అది బ్రీత్ చేయాలి కాబట్టి ఒక క్లాత్ వేస్తాం, మూత పెట్టాం. ఇట్ షుడ్ బ్రీత్, బ్యాక్టీరియా ఫర్మెంట్ అవుతుంది. 5 days తర్వాత 4 liters ఆఫ్ మిల్క్ అంటే బాయిల్ చేసింది కాదు, ఫ్రెష్ మిల్క్ తీసుకుని దాంట్లో కనిపిస్తుంది. లీవ్ ఇట్ ఫర్ అనదర్ 5 days. ఆ 10 days ఇంత గడ్డలో వచ్చేస్తుంది. ఆ గడ్డ తీసి పక్కన పడేసేసేయండి. అదేమో లీటర్ బాటిల్ పెట్టేసుకోండి. ఆ బాటిల్కి అన్నం పెట్టండి. దిస్ ఈజ్ సఫిషియంట్. 5 ml ఈజ్ సఫిషియంట్ ఫర్ 1 ml ఈజ్ సఫిషియంట్. సారీ 1 ml ఈజ్ 2 ml సారీ 2 ml ఈజ్ సఫిషియంట్ ఫర్ 1 liter ఆఫ్ వాటర్. దాంట్లో కలిపేసి కనుక స్ప్రెడ్ చేసేస్తూ ఉండే యువర్ ఆల్ ప్లాంట్స్ విల్ ఫ్లరిష్. అరటి చెట్లు వచ్చాము ఇక్కడ మన దగ్గర. Mayfair Baba's garden grows so green. The leaves upon the trees grow into dreams. The flowers and the birds live in another world that none can see except for you and me. Mayhair Baba takes such love and care with every plant and flower growing there. He's planted every seed, so he knows all of their needs and all their woes.
in his love, his garden.